ఐపీఎల్లో భాగంగా సోమవారం రాత్రి ముంబైలోని వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ముంబై ప్లేయర్ రోహిత్ శర్మను చూసేందుకు భారీ సంఖ్యలో ప్రేక్షకులు తరలి రావడంతో వాంఖడే స్టేడియం నీలి సముద్రాన్ని తలపించింది. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి చేసిన పని రోహిత్ శర్మను భయపెట్టింది. అదే ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. రోహిత్ శర్మ తొలి బంతికే గోల్డెన్ డక్గా వెనుతిరిగాడు. 126 పరుగుల లక్ష్యంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు చేజింగ్ ప్రారంభించగా ఆ సమయంలో రోహిత్ శర్మ స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఇదే సమయంలో స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న ఓ వ్యక్తి బౌండరీ లైన్ దాటేసి గ్రౌండ్లోకి అడుగుపెట్టాడు. తన అభిమాన ప్లేయర్ రోహిత్ శర్మను ప్రత్యక్షంగా కలుసుకునేందుకు అతడి వద్దకు పరిగెత్తాడు. ఫీల్డింగ్లో నిమగ్నమైన రోహిత్ శర్మ అతన్ని గమనించలేదు. ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళగా ఒక్కసారిగా భయపడిపోయి దూరంగా జరిగాడు. అసలు విషయం తెలుసుకొని అతడికి ఓ హగ్గు ఇచ్చాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న ఇషాన్ కిషన్ సైతం సదరు వ్యక్తికి హగ్గు ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ మ్యాచ్లో ముంబై జట్టు 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ సీజన్లో 3 మ్యాచ్లు ఆడిన ముంబై అన్నీ ఓడిపోగా రాజస్థాన్ హ్యాట్రిక్ విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.